మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 36వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. చదివిన వాక్య భాగం సొలొమోను దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన. సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు. జనులు నడవవలసినటువంటి మార్గాన్ని నీవు వారికి బోధించుము తండ్రి. ఎందుకు అంటే జనులు నడవవలసినటువంటి మార్గం వారికి తెలియదు. ఈ ప్రార్థన చాలా ఉన్నతంగా సొలొమోను చేశాడు, కానీ తాను మాత్రం ఈ సన్మార్గములో నడిచిన వాడిగా నిలబడలేకపోయాడు. చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, సన్మార్గంలో నేను వారిని నడిపిస్తాను అని. అది మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేకూరినదంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. అనగా సొలొమోను చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అనగా సన్మార్గమును జనులకు బోధించడానికి దేవుడు ఇష్టుడై ఉన్నాడు. ఆయన వారికి తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే సన్మార్గము అంటే ఏంటి? ఇదే విషయాన్ని మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. మంచి మార్గము అని, అనగా సన్మార్గము లేదా మంచి మార్గం. ఇంగ్లీష్ లో మనం చూస్తాం సన్మార్గము అనే దానికి వర్చ్యూస్ వే, అనగా ధర్మ మార్గం. మరియు ఇంకొక తర్జుమాలో మనం చూస్తాం ద వే ఆఫ్ లైఫ్, ఇది జీవ మార్గం. సన్మార్గము అనగా మంచి మార్గము, మరొక పర్యాయార్థం ధర్మ మార్గము, మరొక పర్యాయార్థం జీవ మార్గము. ఇటువంటి మార్గాన్ని దేవుడు తన జనులకు మాత్రమే బోధిస్తాడు. ఇంకా మనం కీర్తన గ్రంథంలో చూస్తాం తన మార్గమును గూర్చి పాపులకు ఆయన బోధిస్తున్నాడు అని. దేవుడు అందరికీ తన మార్గాన్ని బోధించడానికి ఇష్టంగా ఉన్నాడు. సొలొమోను మాత్రం ఇక్కడ ప్రార్థన చేశాడు, నీ జనులకు అనగా యూదులకు, ఇజ్రాయేలు జనాంగానికి మాత్రమే నీ మార్గమును, నీ సన్మార్గమును వారికి బోధించుమని ప్రార్థన చేశాడు. దేవుడు ఓకే అన్నాడు, సరే అన్నాడు. అయితే పాపులకు సైతం, పాపం చేసే జనులకు సైతం తన సన్మార్గాన్ని జనులకు చూపించడానికి, బోధించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దానికి నిదర్శనం ఒకప్పుడు పాపములో ఆయన స్వకీయ సాంపాద్యంగా లేని వారంగా, ఆయన వాగ్దాన సంతతిగా ఉండని వారంగా, పిలువబడని వారంగా ఉన్నటువంటి మనలను ఆయన రక్తంలో కడిగి ఆయన జనులుగా, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. దానిని బట్టి ఆయన సన్మార్గం మన యొద్దకు కూడా వచ్చింది. ఆయన సన్మార్గాన్ని, ధర్మ మార్గాన్ని, జీవ మార్గాన్ని మనకి బోధించాడు గనుకే నేడు మనం ఈ జీవ మార్గంలో నడవగలుగుతున్నాం. దేవుడు జీవ మార్గాన్ని జనులకు ఎలా బోధించాడు మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు తన సన్మార్గాన్ని, తన ధర్మ మార్గాన్ని, తన జీవ మార్గాన్ని జనులకు ఎలాగా బయలుపరుస్తున్నాడు అనగా క్రీస్తుని ద్వారా. క్రీస్తు వచ్చిన తర్వాతే అన్య జనులకు సువార్త అందించబడింది. అన్య జనులు సైతం ఆయన స్వకీయ సాంపాద్యంగా మార్చబడడం జరిగింది. ఈ సన్మార్గాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ క్రీస్తు జీవిత చరిత్ర ద్వారా, క్రీస్తు మాటల ద్వారా, క్రీస్తు బోధ ద్వారా సన్మార్గాన్ని మనకి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ జీవ మార్గం, ఆ ధర్మ మార్గం, సన్మార్గం అంటే పలానా చోట ఉంది, పలానా మార్గంలో వెళ్ళండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కాదు. గాని ప్రభు అంటున్నారు, నేనే జీవ మార్గాన్ని, నేనే సన్మార్గాన్ని, నేనే ధర్మ మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ఈ సన్మార్గం మనకెందుకు, ఈ జీవ మార్గం మనకెందుకు అని ఒకవేళ అనుకుంటే, ఈ మార్గంలో వెళ్తేనే పరలోక రాజ్యం అని ప్రభువు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ మార్గం మాకు వద్దు అని లోక మార్గంలో, పాప మార్గంలో, విశాల మార్గంలో పాపాన్ని హేతువు చేసుకొని వాటిని అనుసరిస్తూ నడిచేటువంటి మార్గాన్ని ఎంచుకుంటే వాక్యం సెలవిస్తుంది అది జీవ మార్గం కాదు, అది నిత్య నరకానికి తీసుకెళ్లేటువంటి మార్గం. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం, మేలైన మార్గం ఏది అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ తెలియకపోతే, ప్రభువా నేను వెళ్తున్నటువంటి మార్గం సరైనదేనా, ఏంటి నేను వెళ్ళవలసినటువంటి మార్గం అని అడిగితే ఆయన ప్రత్యక్షతనిస్తాడు. ఆయన తన సన్మార్గాన్ని, జీవ మార్గాన్ని బయలుపరుస్తాడు. ఎలాగ బయలుపరుస్తాడంటే ఆయన ద్వారానే. అనగా మొట్టమొదట క్రీస్తే మార్గం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా ఆయన తన సన్మార్గాన్ని ఎలాగ బయలుపరుస్తాడంటే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అనగా సన్మార్గములో నడవాలి అనే దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని క్రీస్తును ఎంచుకుని ఆయన యొద్దకు చేరిన తర్వాత ఆయన రెండవ కోణములో సన్మార్గాన్ని బోధిస్తాడు. ఎలాగంటే ఆయన ఉపదేశము ద్వారా, ఆయన వాక్యము ద్వారా సన్మార్గాన్ని బోధిస్తూ ఉంటాడు. ఈ ఉపదేశంలో, ఈ బోధలో ఏముంటాయి అనంటే ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, వాగ్దానాలు, వీటన్నిటి
వీటన్నిటితో కూడినటువంటి వాక్యాన్ని ఆయన బోధించి సన్మార్గంలో నడిపిస్తాడు. లోకంలో ఉన్న వారికి సన్మార్గం, పాపంలో ఉన్న వారికి సన్మార్గము తెలియదు. కారణం ఏంటంటే వారు క్రీస్తుని ఎరుగని వారుగా ఉన్నారు, మరియు క్రీస్తు వాక్యాన్ని చదవని వారుగా ఉన్నారు. వారికి వాక్యము బోధ ఎరుగరు గనుక పాపాన్ని ఇష్టానుసారంగా చేయడానికి వారు వెసులుబాటు కలిగిన వారుగా ఉంటారు. అయితే తన జనులకు ఆయన సెలవిస్తున్నాడు, నేను మీకు సన్మార్గాన్ని బోధిస్తాను, జీవ మార్గాన్ని బోధిస్తాను. నా వాక్యం ద్వారా మీకు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో నీవు నడవవలసినటువంటి త్రోవను నేను స్పష్టంగా బయలుపరుస్తాను. నా బోధను బట్టి, నా బోధ ద్వారా, నా వాక్కు ద్వారా, నా మాట ద్వారా, నేను ఇచ్చినటువంటి వాక్యము ద్వారా అని ప్రభువు మనకి సెలవిస్తుండగా సన్మార్గమును ఎంచుకోవడానికి ఇష్టలైన వారికి ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. నేడు మనం చూస్తూ ఉంటాం, కోర్టుల్లో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ, స్కూల్స్ లో గానీ, కాలేజెస్ లో గానీ కొన్ని విధాలైనటువంటి మోటివేషనల్ స్పీకర్స్ అనగా ప్రోత్సాహపరిచేటువంటి బోధలు మరియు ఐక్యపరిచేటువంటి బోధలు మరియు సమాధాన పరిచేటువంటి బోధలు వాళ్ళు చేస్తూ ఉంటారు. శరీర సంబంధంగా, లోకానుసారంగా. ఇలా పిల్లలు సరిగా చదవకపోతే వాళ్ళు ఎలా చదవాలి, మీరు చదువుకుంటే ఏమవుతారని వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ వాళ్ళకు కొన్ని మాటలు తెలియజేస్తారు. కాలేజీకి వెళ్తున్న వారు చెడు సావాసాలు పట్టకుండా ఎలాగా క్రమంగా ఉండాలి, డ్రగ్స్ కి, వ్యసనాలకు, లోక సంబంధమైనటువంటి పాపాలకు ఏమాత్రం చిక్కుపడకుండా జాగ్రత్తగా మీరు గమ్యాన్ని పెట్టుకుని గురి ఎద్దుకు పరిగెత్తి మీరు సాధించాలి, విజయవంతులుగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని కొన్ని విషయాలు వాళ్ళకి బోధిస్తారు. అదే కోర్టులో, పోలీస్ స్టేషన్ లో కుటుంబాల మధ్య గొడవలు, ఆస్తిపాస్తుల మధ్య గొడవలు ఉన్నప్పుడు వాళ్ళకి సమాధానకరంగా ముందు భార్య భర్తలకు గాని, వారి కుటుంబాలకు గాని కొన్ని విషయాలు చెప్తారు. ఇలా అని వారిని ఐక్యపరచడానికి కొన్ని మాటలు తెలియజేస్తారు. ఇది వాళ్ళు చేసినటువంటి బోధ. ప్రభు అంటున్నారు, లోకములో ఉన్న వారికి మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇంకా మాట్లాడితే అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతవరకు విజయవంతంగా ఉంటుందంటే ఎవరికీ తెలియదు. కానీ నేను మీకు ఇచ్చేటువంటి సన్మార్గం, నేను మీకు బోధించేటువంటి జీవ మార్గం, నేను మీకు చూపించేటువంటి ధర్మ మార్గం మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, మిమ్మల్ని విజయవంతులుగా మారుస్తుంది, మీ కార్యాలను సఫలపరుస్తుంది, మీ మార్గాల్లో ఆటంకాలను కొట్టివేస్తుంది, సాతాను క్రియలను తొక్కివేస్తుంది, మీరు చేయవలసినటువంటి చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని ప్రభు స్పష్టంగా తెలియజేస్తుండగా ఇటువంటి సన్మార్గాన్ని ఉచితంగా, మరియు బయటైతే వాటికి డబ్బులు వెల చెల్లించి వారి దగ్గర వాటిని పొందుకోవాలి. కానీ ప్రభు అంటున్నారు, నేను ఉచితంగా ఈ సన్మార్గాన్ని మీకు బోధిస్తాను, ఉచితంగా ఈ మంచి మార్గాన్ని మీకు తెలియచేస్తున్నాను, నేనే మార్గమును, సత్యమును, నేను నా మార్గాన్ని నా మాటల ద్వారా మీకు తెలియచేస్తున్నాను అని ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం ఆ సన్మార్గాన్ని ఎందుకున్నాం? లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి, అన్ని మార్గాలు గమ్యానికి చేర్చవు. ఉద్యోగం చేస్తున్న వారు వ్యాపారం చేసేటువంటి మార్గంలో అడుగు వేస్తే వారు ఉద్యోగం చేయలేరు. ఒకవేళ వ్యాపారం చేసే వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి మార్గంలో అడుగు వేస్తే వారు వ్యాపారం చేయలేరు. చదువుకునే వారు వ్యాపారం చేయడానికి అడుగు వేస్తే వారు సరిగా చదువులో రాణించలేరు. కనుక అనేకమైనటువంటి మార్గాలు మనకు విభేదాలను తీసుకొస్తాయి, మనల్ని గమ్యానికి చేర్చకుండా మధ్యలో నిలిపివేస్తాయి. అయితే ప్రభు యొద్దకు వస్తే ఆయన సన్మార్గాన్ని మనం ఎంచుకుని ఆ సన్మార్గంలో మనం నడిస్తే పరలోక రాజ్యానికి మనల్ని తిన్నని త్రోవలో మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా మారుస్తాడు. అనేకులు కూడా ఆ జీవ మార్గంలో నడిచే విధంగా మనల్ని వెలిగించి మన వెలుగులో అనేకులు ఆయన యొద్దకు చేరునట్లుగా చేస్తాడు. అటువంటి సన్మార్గమును, జీవ మార్గమును, ధర్మ మార్గమును, మంచి మార్గమును ఎన్నుకునే వారమై దేవునికి సాక్షులుగా జీవిస్తూ, ఆశీర్వాదాలకు వారసులుగా జీవిస్తూ పరలోక రాజ్యానికి యోగ్యులుగాను అర్హులుగా మార్చబడి చేర్చబడదుముగా. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టు ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, సన్మార్గం గురించి మీరు తెలియజేసినటువంటి అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ క్లుప్త సందేశం ద్వారా అయ్యా మీరు బోధించినటువంటి నీ ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. సన్మార్గంలో వారు నడిచినట్లుగా తండ్రి, మంచి మార్గంలో, ధర్మ మార్గంలో, జీవ మార్గంలో వారు నడిచినట్లుగా వారిని దీవించండి, వారిని ఆకర్షించండి. నీ జీవ మార్గంలో వారిని నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి. ప్రతి ఒక్క సాతాను క్రియలను అణిచివేయండి, పారదోలండి. సమస్త అవసరం అక్కడిని మహిమలు ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేసుకోమని పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.